ఓకే హాయ్ గైస్, ఎలా ఉన్నారు? నా పేరు పవన్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ విత్ పవన్ ఛానల్. సో గైస్, ఈరోజు మనకి మోటోలా ఎడ్జ్ 20, మోటోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ రెండు ఫోన్స్ అయితే ఇండియాలో అనౌన్స్ అయితే చేశారు. ఈ ఫోన్స్ ఆల్రెడీ లాస్ట్ మంత్ యూరోప్ కంట్రీస్లో తీసుకొచ్చారు అనమాట. సో ఈ వీడియోలో వచ్చేసరికి ఈ ఫోన్స్ మనం తీసుకోవాలా తీసుకోకూడదా, అలాగే నాకు నచ్చని విషయం ఒకటైతే ఉంది, దాని అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో గైస్, ముందు ఈ రెండు ఫోన్స్ డిజైన్ గురించి మాట్లాడినామంటే, సో మోటోలా గురించి మీకు తెలిసిందే, డిజైన్ మీద కొంచెం ఎక్కువ వీళ్ళు కాన్సన్ట్రేషన్ అయితే చేస్తారు. సో ఓవరాల్గా మోటోలా ఎడ్జ్ 20 కానీ 20 ఫీచర్లో మీకు మంచి డిజైన్ అయితే తీసుకొచ్చారు. చూడడానికి మనకి కొంచెం ప్రీమియం ఫోన్స్ లాగా అయితే కనపడుతుంటాయి. సో ముందుగా మనం మోటోలా ఎడ్జ్ 20 గురించి అయితే మాట్లాడదాం. ఇందులో డిస్ప్లే చూసుకుంటే 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే చేస్తారు. ఇది ఓఎల్ఈడి డిస్ప్లే అనమాట. అలాగే ఇది హై అండ్ రిఫ్రెష్ రేట్ అయితే కూడా మీకు సపోర్ట్ చేస్తుంది. 144 హెడ్జెస్ హై అండ్ రిఫ్రెష్ రేట్, అలాగే 576 టచ్ శాంప్లింగ్ రేట్ అయితే కూడా మీకు ఇందులో ప్రొవైడ్ చేస్తారు. ఆ ప్రైస్ కేటగిరీకి 144 హెడ్జెస్ అనేది ఈ ఫోన్లో అయితే మీకు అవైలబిలిటీ అయితే ఉంది. చాలా ఫోన్స్లో అయితే మీకు మ్యాక్స్ 120 హెడ్జెస్ మాత్రం ప్రొవైడ్ అయితే చేస్తారు. ఇక డిస్ప్లే చూసుకున్నామంటే గైస్, ఇది వచ్చేసరికి 29 మ్యాక్స్ విజన్ ఆస్పెక్ట్ రేషియో అయితే మీకు తీసుకొచ్చారు. అలాగే HDR10+ సపోర్ట్ అయితే వస్తుంది. DCI P3 కలర్ స్పేసింగ్ అయితే మీకు డిస్ప్లే సపోర్ట్ చేస్తుంది అనమాట. సో డిస్ప్లే పీక్స్ బ్రైట్నెస్ చూసుకుంటే 450 నిట్స్ పీక్స్ బ్రైట్నెస్ తో సపోర్ట్ అయితే వస్తుంది. ఇక కర్నింగ్ గులా గ్లాస్ 3 అయితే మనకి ప్రొటెక్ట్ అయితే చేస్తారు. బ్యాక్ సైడ్ మీకు యాంటీ ఫింగర్ ప్రింట్ కోటింగ్ అయితే కూడా సపోర్ట్ అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినామంటే, సో ఈ ఫోన్ అండర్ ద హుడ్ వచ్చేసరికి Qualcomm Snapdragon 778 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇది ఇండియాలో లేటెస్ట్ ప్రాసెసర్ అనమాట. మీకు 5Gకి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. ఇక బ్యాండ్స్ గురించి మాట్లాడినామంటే, ఇందులో మీకు 11 నిట్స్ బ్యాండ్స్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. సో చాలా ఫోన్స్ వచ్చేసరికి మీకు 11 నిట్స్ బ్యాండ్స్ అనేది మీకు ప్రొవైడ్ అయితే చేయరు. ఇక ర్యామ్ మోడల్స్ గురించి మాట్లాడినామంటే 8GB ర్యామ్ మోడల్స్ అయితే వస్తుంది. 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేశారు. ర్యామ్ మోడల్ వచ్చేసరికి LPDDR4X సపోర్ట్ అయితే వస్తుంది. UFS 3.1 మీద మనకి రన్ అవుతుంది అనమాట. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఫోన్ వచ్చేసరికి Android 11 మీద తీసుకొచ్చారు. అలాగే వాళ్ళ ఓన్ OS మీద మనకి ఫోన్ అయితే రన్ అవుతుంది. ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది కెమెరా డిపార్ట్మెంట్ గైస్. సో కెమెరా బ్యాక్ సైడ్ వచ్చేసరికి ట్రిపుల్ క్యామ్ సెటప్ అయితే యూజ్ చేశారు. ప్రైమరీ సెన్సార్ చూసుకుంటే 108 మెగాపిక్సెల్ హై అండ్ రెజల్యూషన్ కెమెరా అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. అపర్చర్ f1.9 సపోర్ట్ అయితే వస్తుంది. ఇక సెకండ్ మెగాపిక్సెల్ వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ సెన్సార్. ఇది మనకి టెలిఫోటో లెన్స్ అనమాట. మీకు 3x వరకు అయితే ఆప్టికల్ జూమ్ అయితే చేసుకోవచ్చు. మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. ఇక 60 మెగాపిక్సెల్ వచ్చేసరికి అల్ట్రా వైడింగ్ సెన్సార్. ఇది అపర్చర్ f2.2 తో మీకు సపోర్ట్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ కెమెరా యూస్ చేసి మీరు అప్ టు 4K 30 ఫ్రేమ్స్ పర్ వరకు అయితే మీరు వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. ఫుల్ హెచ్డి చూసుకుంటే 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్ 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ రికార్డ్ చేయొచ్చు. ఇక మీకు స్లో మోషన్ సపోర్ట్ చేస్తుంది. సో 960 ఫ్రేమ్స్ పర్ అయితే మీరు స్లో మోషన్ రికార్డ్ చేయొచ్చు. ఇంకా మ్యాక్రో వచ్చేసరికి 4K 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ అయితే మీరు మ్యాక్రో వీడియోస్ అయితే కూడా రికార్డ్ చేయొచ్చు. ఇక ఫ్రంట్ సైడ్కి వచ్చేసరికి సెంటర్ పంచోల్ కట్అవుట్లో మీకు 32 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. సో వచ్చేసరికి అపర్చర్ f2.25 అపర్చర్ అయితే వస్తుంది. సో ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి మీకు 1080p 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ అయితే మీరు వీడియోస్ అయితే రికార్డ్ అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది బ్యాటరీ గురించి. ఇందులో మనకి 4000 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తారు. ప్లస్ 30 వాట్స్ సంబంధించిన ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇందులో మీకు అన్ని సెన్సార్స్ అయితే యూస్ చేస్తారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్, యాక్సిలరోమీటర్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, జైరోస్కోప్ సెన్సార్, అన్ని సెన్సార్స్ అయితే మనకి మోటో ఎడ్జ్ 20 అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. ఇక నెక్స్ట్ మనం మోటోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ గురించి మాట్లాడదాం. ఇందులో డిస్ప్లే చూసుకుంటే 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే చేస్తారు. ఇది మీకు AMOLED డిస్ప్లే, 90 హెడ్జెస్ హై అండ్ రిఫ్రెష్ రేట్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. ఈ డిస్ప్లే మీకు HDR10 సపోర్ట్ అయితే చేస్తుంది. DCI P3 కలర్ స్పేసింగ్ అయితే మీకు సపోర్ట్ అయితే చేస్తుంది. అలాగే డిస్ప్లే వచ్చేసరికి మీకు అయితే 10-bit డిస్ప్లే అనమాట. సో ఇందులో కూడా మీకు మ్యాక్స్ విజన్ ఆస్పెక్ట్ రేషియో అయితే మీకు ప్రొవైడ్ అయితే చేస్తారు. ఇక నెక్స్ట్ మనం పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినామంటే గైస్, సో ఈ ఫోన్ అండర్ ద హుడ్ వచ్చేసరికి MediaTek Dimensity 800U సిరీస్ ప్రాసెసర్ అయితే యూస్ చేస్తారు. ఈ ఫోన్ వచ్చేసరికి 5 సపోర్ట్ అయితే వస్తుంది. ఇక 5G బ్యాండ్స్ గురించి మాట్లాడినామంటే మీకు వచ్చేసరికి 13 5G బ్యాండ్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. 20తో కంపేర్ చేస్తామంటే ఇక్కడ మీకు కొన్ని ఎక్కువ బ్యాండ్స్ అయితే మనకి 20 ఫ్యూజన్లో అయితే మీకు కనిపిస్తుంటాయి. ఇక నెక్స్ట్ ర్యామ్ మోడల్ గురించి మాట్లాడినామంటే బేసిక్ మోడల్ 6GB స్టార్ట్ అవుతుంది. అలాగే 128GB ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ చేస్తుంది. ఇది కూడా మీకు LPDDR4X సపోర్ట్ చేస్తుంది. UFS 2.1 అయితే మీకు సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇక అవుట్ ఆఫ్ ది బాక్స్ చూసుకున్నామంటే గైస్, Android 11 మీద తీసుకొచ్చారు. అలాగే వాళ్ళ ఓన్ OS ఏదైతే ఉందో దాని మీద మీకు ఫోన్ రన్ అవుతుంది. సో నెక్స్ట్ కెమెరా డిపార్ట్మెంట్. సో బ్యాక్ సైడ్ కూడా మీకు సేమ్ ట్రిపుల్ క్యామ్ సెటప్ అయితే తీసుకొచ్చారు. కానీ 20తో కంపేర్ చేస్తామంటే 20 ఫ్యూజన్లో మీకు కొన్ని ఫీచర్స్ అయితే డౌన్ చేశారనమాట. ప్రైమరీ సెన్సార్ చూసుకుంటే 108 మెగాపిక్సెల్ సెన్సార్, అపర్చర్ f1.9 సపోర్ట్ చేస్తుంది. ఇది మాత్రం కామన్ గా తీసుకొచ్చారు. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ తీసుకొచ్చారు. అపర్చర్ f2.2 సపోర్ట్ చేస్తుంది. సో 2 మెగాపిక్సెల్ అనేది మీకు డెప్త్ సెన్సార్, అపర్చర్ f2.4 సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో మీకు టెలిఫోటో లెన్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ అయితే చేయలేదు. సో ఒక ఫ్రంట్ సైడ్ వచ్చేసామంటే మనకి 32 మెగాపిక్సెల్ సెన్సార్ అనేది కామన్ గా యూజ్ చేశారు. ఇందులో కూడా మీరు 4K 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ అలాగే 1080p వరకు అయితే మీరు వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. ఇక బ్యాటరీ వచ్చేసరికి 5000 mAh బ్యాటరీ ప్లస్ 30 వాట్స్ సంబంధించిన ఫాస్ట్ ఛార్జింగ్ అయితే మీకు మోటోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ సపోర్ట్ అయితే చేస్తుంది. సో ఇది గైస్ మనకి కంప్లీట్ స్పెక్స్ అయితే. ఇక ఫైనల్లీ ప్రైజెస్ గురించి మాట్లాడదాం. యూరోప్ లో లాంచ్ చేసిన ప్రైస్ తో కంపేర్ చేసామంటే ఇండియాలో మీకు కొంచెం తగ్గినాయని చెప్పొచ్చు. ఫస్ట్ ఎడ్జ్ 20 గురించి మాట్లాడితే ఇందులో మీకు సింగిల్ ర్యామ్ మోడల్ అయితే ఉంటుంది. 8+ 128GB 29,999 రూపీస్ ప్రైస్ చేశారు. ఇక మనం ఎడ్జ్ 20 ఫ్యూజన్ గురించి మాట్లాడితే బేసిక్ మోడల్ 6+ 128GB మోడల్ చూసుకుంటే 21,499 రూపీస్ ప్రైస్ అయితే చేశారు. హై ఎండ్ మోడల్ 8+ 128GB మోడల్ చూసుకున్నామంటే
₹22,999 ప్రైస్ చేశారు. సో వీడియో మీరు కొన్ని డిస్కౌంట్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. సో ఎడ్జ్ 20 వచ్చేసరికి ఆగస్టు 24th అయితే మీకు సేల్స్కి స్టార్ట్ కాబోతుంది. ఇంకా ఎడ్జ్ 20 ఫిజన్ చూసుకున్నామంటే 27th నుంచి అయితే మీకు సేల్స్కి అయితే స్టార్ట్ కాబోతున్నాయి. సో ఇవి మనకి కంప్లీట్ స్పెక్స్ అలాగే ఎవ్రీ డీటెయిల్ ప్రైజెస్ అనమాట. ఇక నాకు నచ్చని విషయం ఒకటే గైస్, ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎడ్జ్ 20 గురించి మాట్లాడితే సో ₹30,000 పెట్టి మీరు Qualcomm Snapdragon 778 ప్రాసెసర్ తీసుకోవడం కన్నా కొంచెం మీరు యాడ్ చేసుకున్నారంటే మీకు ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా అక్కడ మనకి చాలా మంచి ఫోన్స్ అయితే మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. కానీ అక్కడ ఎందుకు మనం Motorola ఎడ్జ్ 20 తీసుకోవాలంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ OLED డిస్ప్లే, హై అండ్ రిఫ్రెష్ రేట్ అలాగే హై అండ్ మెగాపిక్సెల్ సెన్సార్ అనమాట. మెయిన్ వచ్చేసరికి Motorolaకి సంబంధించిన బ్రాండింగ్ అలాగే Motorolaకి సంబంధించిన బిల్డ్ క్వాలిటీ అనేది మీకు చాలా బాగా అయితే ఉంటుంది. ఇక ఫిజన్ గురించి మాట్లాడితే సో ఫిజన్ కూడా మనకి దగ్గర చాలా ఫోన్స్కి అయితే కాంపిటీషన్ అయితే ఉంది. నాట్ కానీ నాట్ సిఈ కానీ సో చాలా ఫోన్స్కి అయితే ఇది కాంపిటీషన్ అయితే వస్తుంది. కానీ అక్కడ MediaTek Dimensity 800U ప్రాసెసర్ ఉంది కదా, సో దాని ఒక్కటి మీరు నెగ్లెక్ట్ చేశారు అంటే మీరు 5G కావాలనుకుంటే మాత్రం మీకు చాలా ఫోన్స్ 5G ఆఫర్ అయితే చేస్తుంటాయి. బడ్జెట్లో కూడా మీకు చాలా ఫోన్స్ అయితే ఉన్నాయి. సో అదొకటి నాకు డ్రాబ్యాక్ అనిపించింది. ఇంకా మంచి ప్రాసెసర్లను తీసుకొచ్చింటే మాత్రం Motorola ఎడ్జ్ 20 సిరీస్ అనేది మీకు బెస్ట్ వర్త్ బయింగ్ ఫోన్స్ అయితే అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో గైస్ ఇంకా మీకు ఏమన్నా ఈ ఫోన్స్ మీద కామెంట్స్ ఉంటే మాత్రం డౌట్స్ కానీ కామెంట్స్. సో గైస్ ఇంకా ఈ ఫోన్ మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. వాటికి సంబంధించిన వాటికైతే నేను రిప్లైస్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇది వీడియోలో అయితే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. తెలుగు టెక్ విత్ పాయింట్ ఛానల్. మిమ్మల్ని నేను ఇంకొక వీడియోతో కలుస్తాను. అంతవరకు బై బై నౌ.